కానీ వాస్తవానికి మీకన్నా ఆర్థికంగా బలం ఉన్నోళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆర్థిక బలంతో పోల్చుకుంటే మీరు డౌనే వాస్తవానికి. కానీ ఏ విధంగా తట్టుకోగలుగుతారు? అంటే ప్రతిసారి ఆర్థిక బలం అనేది పనిచేయదన్న. పబ్లిక్లలో పేరు ఉండాలి, పబ్లిక్ల నుంచి రావాలి లీడర్. ఆర్థికంగా కంపల్సరీ అవసరమే అన్న. ఇప్పుడున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఆర్థిక బలం అనేది ఉండాలి. ఆ రకంగా అన్ని విధాలు కూడా నేను సెట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎలక్షన్లు ఎంత ఖర్చు అయినా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. రైట్. ప్రధానంగా మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు అన్న? యాక్చువల్గా వాస్తవానికి ఎప్పుడు లేని ప్రాబ్లం ఈసారి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రోడ్లది అంటే రెగ్యులర్గా రోడ్లది నడుస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు ఎక్కువ ఉన్న పెద్ద సమస్య అంటే మూసీ సమస్య అన్న. మూసీదే ప్రాబ్లంగా పబ్లిక్ అందరూ కూడా భయభ్రాంతులతోనే బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉన్నది. రోడ్లు అనేది, డ్రైనేజ్ అనేది, లైట్లు అనేది, కామన్ వాటర్ అనేది రెగ్యులర్ సమస్య అన్న. అది ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూనే ఉన్నామన్న. మీకు కార్పొరేటర్ టికెట్ ఇస్తే ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే మీ ప్రణాళిక ఏంటి అసలు? అన్న నేను యాక్చువల్గా సుధరన్న లాంటి ఒక సుధరన్న గారి రాజకీయం ఎలా ఉందో ప్రతిరోజు ప్రతి నిమిషం అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు పేరు తెచ్చుకోవాలని ఉంది. నేను ఈరోజు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నానో రేపు గెలిచిన తర్వాత కూడా అదే ఆర్థిక పరిస్థితుల్లో ఉంటా. ఎవరు ఏ ఒక్క సమస్య ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నము చేయను. మీకు తెలుసు ఇప్పుడు కార్పొరేటర్లు అంటే ఎట్లుంటుందో, ఎలా పేరు సంపాదించారో మీకు తెలుసు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనేది నేను తీసుకురావాలన్న కోరికతో ఉన్నా. నేను ఒకసారి గెలిస్తే మళ్ళీ నేను ఇంట్లో ప్రతి ఒక్కరు నీకు చందు అంటే ఏ మనిషిని చూసి ఇట్లా ఓటేసే రకంగా నేను పనిచేస్తాను ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? దరిద్రం పాలన అన్న. ఇంత వరస్ట్ పాలన అనేది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళు ఎందుకు ప్రజాపాలన పేరు అదే పార్టీలో కొన్ని రోజులు మీరు కొనసాగారు కదా? అవునన్నా, రాజకీయమే కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. వాస్తవమే కార్తీక్ అన్న. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినాము. ఆ రోజు మన ఎమ్మెల్యే గారితో పాటు ప్రయాణం చేసినాము. జరిగిన సంఘటనలు మీకు కూడా చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాలన ఒక మంత్రి కూడా చేయలేని ఒక వ్యక్తిని తీసుకుపోయి సీఎం పదవిలో కూర్చోబెడితే ఆయన పరిపాలన చేతగాక ఈరోజు మూసీబాదులు ఇండ్లు కూలగొట్టడము, లేకపోతే కనీసం ఏ వర్గం సంబంధించిన వాళ్ళకన్నా ఒక సంతోషంగా ఉన్నారన్న. వాళ్ళు ఇప్పుడు వచ్చినాక హైదరాబాద్లో ఆలోచిద్దామన్నా. వాళ్ళు పలానా ప్రాజెక్ట్ చేసిరా, పలానా ఫ్లైఓవర్ వేసిరా, కనీసం ఏ దానికన్నా ఒక బడ్జెట్ కేటాయించరా? ఇప్పుడు కేసీఆర్ గారు ఏమేమి చేశారంటే మేము ముందే చెప్తామన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా పలానా పెద్ద కార్యక్రమం ఒకటి చేసిరని చెప్పమన్నా. బీఆర్ఎస్ పార్టీలో చేసిన ఫ్లైఓవర్లు ఇప్పుడు వాళ్ళు ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభోత్సవం చేస్తారు తప్ప సొంతంగా వాళ్ళు సాధించింది ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఉన్న సిటీని మొత్తం హైదరాబాద్లో ఉన్న బడ్జెట్లు రాకుండా చేసి ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఒక్కొక్కరు బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. మేమంటే రోజు పబ్లిక్లలో తిరుగుతాం కాబట్టి వాళ్ళు చెప్తున్న సమస్యలకి మేము ఏదో ఒక రాజకీయ నాయకుని మాట్లాడి నేను కూడా ఒక కామన్ పర్సన్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు బాధ పలాని వర్గం అనేది కూడా సంతోషం లేకుండా ఉంది.